హలో అండి, ఇవాళ నేను మటన్ గ్రేవీ చేస్తున్నాను. ముందుగా మనం ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు కట్ చేసుకొని, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి ఇవన్నీ ఈ విధంగా ఒక కుక్కర్లో పెట్టుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేయండి, ఉప్పు కూడా వేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని దాని నీళ్ళంతా పోయే వరకు ఒక దీంట్లో పెట్టేసి ఆ నీళ్ళంతా తీసేసి మనం ఆ ఉట్టి ముక్కల్ని ఇందులో మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయలు అందులో వేసుకుంటాం అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మటన్లో నీళ్ళన్నీ అయిపోయాయి లేదు కదా. ఇప్పుడు ఇవంతా డ్రైగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం మంచి నీళ్లు పోస్తాం. ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి సరిపోతుంది అంతే. కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఆ ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి, కారం అంతా దీనికి ఆ ముక్కలకు కూడా పట్టేటట్టు కొంచెంసేపు అట్లాగే ఉంచేయాలండి. అది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా కొంచెంసేపు అట్లాగే పెట్టేయండి. ఉప్పు కూడా వేసుకోవాలి, చెప్పా కదా. కల్లుప్పు వేసుకోండి. ఇట్లా కొంచెం పెట్టేయండి. మనం చికెన్ ఎట్లయితే మ్యారినేషన్ కోసం పెట్టేస్తామో అదేవిధంగా దీన్ని కుక్కర్లో నుంచి స్టవ్ మీద పెట్టకుండా కొంచెంసేపు అలాగే పెట్టేసి కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనం గ్రేవీ కోసం అనుకున్నాం కదా. మటన్ ఉడకడానికి 5 విజిల్స్ సరిపోతుంది. 5 విజిల్స్కి సరిపడా వాటర్ వేసుకొని అది కొంచెంసేపు అలాగే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటాము. కుక్కర్ మూత వేసేస్తాము, లిడ్ కూడా పెట్టేస్తాము. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, ఎర్రగడ్డ టమాటా ఏమీ కనపడలేమండి, మొత్తం ఉడికిపోయింది. 5 విజిల్స్ రావాలండి. 5 విజిల్స్ వస్తేనే మీకు ముక్క కొంచెం మరీ పిస్ కాకుండా మరీ గట్టిగా కాకుండా బాగుంటుంది. చూసారు కదా, దీంట్లో ఎర్రగడ్డ టమాటా అవన్నీ కలిసిపోయి అసలు మనకి కనపడనే లేదు, ఓన్లీ మటన్ ముక్కలు మాత్రమే కనపడుతున్నాయి. సో ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే పక్కన స్టవ్లో కొంచెం ఆయిల్ వేసి ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఒక 2 స్పూన్లు వేయండి చాలు. ఇంకా మనం దీంట్లో మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒక ఎర్రగడ్డ సన్నగా తరుపుకొని, ఎందుకంటే ఆ మటన్ గ్రేవీ అంటుకోకుండా ఒక ఎర్రగడ్డ తరిగి వేసుకోండి. ఒక్క లవంగా, ఒక కార్డమము, ఒక పట్ట చెక్క అంటారు కదా, అది ఒక్కొక్కటి చిన్న పీసెస్ వేసుకోండి. ఎందుకంటే మనం తీసుకుంది 1/2 కేజీ మటన్ మాత్రమే. ఈ ఎర్రగడ్డలు ఇప్పుడే మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మరి బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు, రెడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్కర్లో గ్రేవీ పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని ఇందులో వేసేయాలి. చూసారు కదా, ఇందులో టమాటా ముక్కలు ఏం లేదు. ఆ గ్రేవీలో కొంచెం కొబ్బరి పొడి వేయండి, ఎందుకంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది. గ్రేవీ కూడా చిక్కగా కనపడుతుంది. ఆ ఉడికేటప్పుడే కొంచెం కొబ్బరి పొడి వేయండి. ఆ ఎర్రగడ్డలు పక్కన స్టవ్ మీద ఫ్రై అవుతూ ఉండగానే దీంట్లో కొంచెం కొబ్బరి పొడి వేయండి. ఒక ఉడికిన తర్వాత ఇందులో మనం అది వేసేస్తాం. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చి ఇందులో పోసేస్తాం. చాలా బాగుంటుందండి ఇది. అన్నంలో కలుపుకోవచ్చు, చపాతీలో చేసుకోవచ్చు, పూరీలో కూడా వాడుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు ఫ్రైలో వేసిన ఎర్రగడ్డలు తప్పితే దాంట్లో ఆల్రెడీ మనం వేసి పెట్టిన టమాటా కానీ ఎర్రగడ్డ కానీ ఎక్కడా కనపడలేదు, గ్రేవీగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు బాగా ఫ్రై చేయాలి. చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది, చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఇది కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనం కావాలంటే ఉప్పు చూసుకుందాము.
చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎక్కువగా గందరగోళం మసాలాలు ఏం వేయకుండా సింపుల్గా మటన్ గ్రేవీ చేశాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. అంతేనండి, అయిపోయింది కర్రీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.